శుక్రవారం కేంద్రం విడుదల చేసిన నీట్ రీటెస్ట్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థి ఆల్ ఇండియాలో 9వ ర్యాంక్, సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకును సాధించాడు. ఎస్ఆర్ విద్యా సంస్థల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థి వీరయ్య శాహ్యూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి రికార్డుకెక్కాడు. ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. గురువారం కేంద్రం విడుదల చేసిన నీట్ రీటెస్ట్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థి ఆల్ ఇండియా 9వ ర్యాంక్, సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకును సాధించాడు. ఎస్ఆర్ విద్యా సంస్థలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థి వీరయ్య సాహ్యూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి రికార్డులెక్కాడు. ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎలగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ, ఈ ఫలితాలు మా అధ్యాపకుల కృషి, క్రమశిక్షణ, శ్రమకు నిదర్శనమన్నారు. ఎస్ఆర్ నల్గొండలో 12 మందికి మొదటి ర్యాంకు, ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్లో 16 మంది నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోగా అందులో 12 మంది అత్యుత్తమ మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. మొత్తం 720 మార్కులకు గాను జోహా 521, మల్లికార్జున్ 513, సాయి హర్షిత 488, అనిత 483, దివ్య 454, లక్ష్మీ సుధా 450, వైష్ణవి 447, ఉషా 444, రుషా 424తో పాటు నందిని, రాజు, సుష్మిత 400కు పై చిలుకు మార్కులు సాధించారు. కష్టపడి చదివి డాక్టర్ సీట్లు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ జోనల్ ఇన్ఛార్జ్ డోనాల శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఆర్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఎంబీబీఎస్లో రాణించి డాక్టర్లుగా సేవలందించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు ఎల్లప్పుడూ కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జోనల్ ఇన్ఛార్జీలు సతీష్ రెడ్డి, బీరప్ప, ప్రిన్సిపల్ మనోజ్ రెడ్డి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.